వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఇప్పుడు ఏబీఈపీ విద్యార్థి నాయకులు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. చాలామంది విద్యార్థులు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆ విద్యార్థిని గుంటనక్కలతో పోల్చడం కరెక్ట్ కాదు, ఇది సీఎం లెవెల్లో మాట్లాడే పద్ధతి కాదు, ఇది సీఎం ఒక రౌడీలాగా మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి గారు ఒక రౌడీలాగా మాట్లాడుతున్నారు, ఇది కాదు, ఇది మాట్లాడే పద్ధతి కాదు. విద్యార్థులను గుంటనక్కలని ఎలా అంటారు, ఇక్కడ నెమ్మలు లేరంటారు. రాండి, మీరు ఇది ఎవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారో మీరు ఇక్కడికి వస్తే మీకు చూపిస్తాం నెమల్స్ని అని చెప్పి కూడా విద్యార్థులు కొంచెం ఘాటుగానే స్పందిస్తున్నారు. కాబట్టి తెలంగాణ ఏబీవీపీ రోజు హెచ్సియు విద్యార్థులకు సహకరిస్తుంది. ఈ రోజు తెలంగాణలో ఈ యొక్క నిర్ణయం వెనుక తీసుకోకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేక ఉద్యమాలకు తెరదీస్తుందని, వీలైతే సెక్రటేరియట్ ప్రగతి భవన్ ముట్టడిస్తుందని చలో హెచ్సియు ఆధ్వర్యంగా ఏబీవీపీ పిలుపునిస్తుంది. ఈ రోజు ఈ యొక్క చెట్లు 400 ఎకరాలు దానిలో చెట్లు ఈ జింకలు లేవంటారు, నక్కలు అంటారు. జింకలు లేకపోతే విద్యార్థులు అందరు రోజు చూస్తున్నాయి. ఏంది రేవంత్ రెడ్డి రోజు వచ్చి చూస్తుండా? రేవంత్ రెడ్డి చూస్తుండా? ఈ యొక్క ల్యాండ్లలో జింకలు కాదు గుంట నక్కలు అంటుండు. ఎవరు గుంట నక్కలు? విద్యార్థుల. ఈ రోజు యావత్ విద్యార్థి లోకం ఏకమై ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తుంది. ఈ యొక్క నిర్ణయాన్ని వెంట తీసుకోకపోతే అనేక ఉద్యమాలు, ఆనాడు తెలంగాణ ఉద్యమం ఎలా చేసిందో ఈ రోజు ఎస్సీ విద్యార్థులు ఎస్సీల భూముల కోసం ఏబీవీపీ సహకరించి అనేక ఉద్యమాలకు దారితీస్తుందని యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఏదైతే హెచ్సియు ముట్టడి ప్రకటించినప్పటికీ అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర నలుమూల నుంచి కార్యకర్తలు వచ్చారు. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 400 ఎకరాలు ప్రైవేటీకరణ చేస్తున్నందుకు అఖిల భారత విద్యార్థి పరిషత్ కార్యకర్తలు హెచ్సియులో చదువుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థులు దాన్ని వ్యతిరేకించినప్పటికీ ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇది 100% ప్రైవేటీకరణ చేస్తానన్నారు కానీ ఈ రోజు ముట్టడించడం ఇదే మొండి వైఖరి తోటి నువ్వు ఇది యూనివర్సిటీ ప్రభుత్వ భూములు లాక్కుంటే మాత్రం అఖిల భారత విద్యార్థి పరిషత్ ఊరుకోదు. ఆనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూడా ఇదే పరిస్థితి ఉంది, హైకోర్టు కేటాయించడం. ఈ రోజు అదే విధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కూడా ఆక్రమించడానికి ట్రై చేస్తున్నాం. బయట ఎంతో మంది మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎన్నో ల్యాండ్ కబ్జాలు చేస్తున్నారు, వాళ్ళ మీద పడు ముందెళ్ళి ఇదే మొండి వైఖరి కానీ నువ్వు చూపిస్తే అఖిల భారత విద్యార్థి పరిషత్ నీ ప్రగతి భవన్ గురించి కాదు ఆఖరికి నీ సెక్రటరీ ముట్టడించాలైనా సరే ఎన్నికలని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఏదైతే ఈ 400 ఎకరాల భూమిని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరియు కాంగ్రెస్ దగుల్బాజీ ప్రభుత్వం లాక్కోవడం జరిగింది. మరి చూసుకున్నట్లయితే ఈ ల్యాండ్ లో అనేకమైన యానిమల్స్ ఒక హ్యాబిటేట్ ఏర్పాటు చేసుకొని నివసిస్తా ఉన్నాయి. దాదాపు 700కి పైగా ఈకో సిస్టమ్, దాదాపు 700 పైగా చెట్ల జాతులు మరియు 27కు పైగా జంతు జాతులు ఇక్కడ నివసిస్తా ఉన్నాయి. మరి వాటికి ఇల్లు లేకుండా చేయడం ఎంతవరకు కరెక్ట్? మరి హైదరాబాద్ కి ఈ ఓవరాల్ హైదరాబాద్ కి ఊపిరితిత్తుల్లా ఉన్నాయి ఈ యొక్క 400 ఎకరాల అడవిని ఎలా నాశనం చేస్తున్నారు అనే ఈ సందర్భంగా ఏబీవీపీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. ఒకవేళ కనుక 400 ఎకరాల ఫారెస్ట్ కనుక లేకపోతే ఈ హైదరాబాద్ కి స్వచ్ఛమైన గాలి అందుద్దా అన్నదని చెప్తా ఉంటున్నారు. ఇక్కడ ఎవరైతే ఏబీఈపీ విద్యార్థి సంఘాలు ఉన్న విద్యార్థి నాయకులని పోలీసులు లాక్కపోవడం జరుగుతుంది. శాంతి విధంగా విద్యార్థులు ఎవరైతే ఆందోళన చేస్తున్నారో ఈ విద్యార్థులందరినీ లాక్కపోవడం జరుగుతుంది. మనం చూస్తూ ఉన్నాం ఈ విజువల్స్ లో పోలీసు వాళ్ళు విద్యార్థులను మరీ దారుణంగా లాగుతున్నారు. క్లియర్ గా మనం విజువల్స్ లో చూస్తున్నాము, చూడండి. ఇందిరాగాంధీ ఇచ్చింది పార్లమెంట్ లో ప్రత్యేక బిల్లు పెట్టి మరి మాకు ఇది వచ్చింది. ఇది విద్యార్థుల హక్కు. ఇప్పుడు మనం గచ్చిపల్లిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉన్నాం. ఏదైతే 400 ఎకరాల ల్యాండ్ని ప్రభుత్వం ప్రైవేటీకరణ కానీ ఏదైతే భూములు ఏలం పట్టారు అనే దాని ఇష్యూ మీద చాలామంది విద్యార్థి నాయకుల సంఘాలు అలాగే విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు మనం ఏబీఈపీ సంబంధించిన విద్యార్థి సంఘాల నాయకులు
కొంతమంది శాంతియుతంగా ధర్నా చేయడం జరిగింది. పోలీసులు కొంచెం వారి పట్ల కఠినంగానే వ్యవహరించినట్టు క్లియర్గా అర్థమవుతుంది. ఏదైతే ఒక వ్యాన్లో విద్యార్థులందరినీ తరలించడం జరిగింది, అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఒకే వెహికల్లో తరలించడం జరిగింది. కొంచెం అమ్మాయిలని చూడకుండా కూడా కఠినంగా వ్యవహరించినట్టు క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏదైతే 400 ఎకరాలకు సంబంధించిన హెచ్సియు ల్యాండ్ భూములు ఏదైతే ఉందో అది ఇదే ప్లేసు. మనం ఇప్పుడు చూస్తున్నాము గేటు. ఆల్రెడీ పోలీసులు కూడా చాలామంది ఇక్కడికి భారీ ఎత్తున మోహరించి ఉన్నారు. ఎవరైతే విద్యార్థి సంఘాలకు సంబంధించిన నాయకులు ధర్నాలు శాంతియుతంగా చేస్తున్నా కానీ కొంచెం వారి పట్ల కొంచెం కఠినంగానే వ్యవహరించినట్టు క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇంకోటి మనకి ఏదైతే ఒకటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. ఎస్ఎస్సి వ్యవహారం కాసే సుప్రీంకోర్టుకు చేరినట్టు క్లియర్గా అర్థమవుతుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై సుప్రీంకోర్టు విచారణ నడుస్తుంది. అలాగే తెలంగాణ హైకోర్టు రిజిస్టర్ను కంచె గచ్చిపోలి భూములు సందర్శించి మధ్యాహ్నం 3:30 వరకు ఈ రిపోర్టు ఇవ్వాలని ఆదేశించినట్టు సుప్రీంకోర్టు తెలుస్తుంది. భూముల్లో ఒక్క చెట్టును కూడా నరకవద్దని తెలంగాణ చీఫ్ సెక్రటరీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టు క్లియర్గా అర్థమవుతుంది. ఏదేమైనా ఇది ఏందనే సుప్రీంకోర్టులోకి వెళ్ళింది ఈ వ్యవహారం. దీనిపై ఎలాంటి రిపోర్ట్ వస్తుంది, ఎలాంటి విచారణ జరిగే అవకాశం ఉందనేది మనం కొంచెం వేచి చూడాలి. దీన్ని కొంతమంది ఎవరైతే ప్రతిపక్ష నాయకులు కానీ విద్యార్థి సంఘాలు కానీ చాలామంది దీని పట్ల ఇప్పుడు ఆల్రెడీ మనకు కేటీఆర్ గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఏదైతే ఇప్పుడు 400 ఎకరాలకు సంబంధించిన ఈ కంచె గచ్చిపోలి భూములు ఉందో దీనికి సంబంధించి మేము వచ్చినాక మంచి ఈకో పార్క్ను ఏర్పాటు చేస్తాము. ఎవరైతే ఇప్పుడు ఈ ల్యాండ్ని 400 ఎకరాల ల్యాండ్ని తీసుకుంటారో మేము తిరిగి ఇక 2-3 సంవత్సరాల్లో మేము అధికారంలోకి వస్తాం. తిరిగి మేము అధికారంలోకి వచ్చాక ఏ మొహమాటం లేకుండా ఆ ల్యాండ్ మేము మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకుంటాము. ఫస్టే చెప్తున్నాం, ఎవరు ఈ ల్యాండ్ని కొనొద్దని చెప్పి క్లియర్గా ఎవరైతే కేటీఆర్ గారు ఉన్నారో కేటీఆర్ గారు చెప్పడం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ సార్